Recording in progress. So today we are going to discuss about our lab nana electrical wiring lab practice second sem subject 18E to not 8P. So normal ga vachesi manam in first BW workshop lo manam we are discussed about the tools and accessories, small circuits. But ikkada vachesi manaki ఏంటంటే నార్మల్ గా ఎలక్ట్రికల్ వైరింగ్ ల్యాబ్ నార్మల్గా మనకి వైరింగ్ ల్యాబ్ మనం. సో వైరింగ్లో వచ్చేసి నార్మల్గా మనకి స్పెషల్ ల్యాంప్ కనెక్షన్స్, రెసిస్టెన్స్ మెజర్మెంట్ అండ్ కెపాసిటర్ మెజర్మెంట్, వైరింగ్ పవర్ లోడ్స్, బ్యాటరీ వోల్టేజ్ మెజరింగ్ అండ్ ఎర్తింగ్. సో ఇట్లా మనకి దీంట్లో వచ్చేసి మనకి 4 టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఫస్ట్ మనం అంటే ఆల్రెడీ నేను రెసిస్టెన్స్ మెజర్మెంట్, కెపాసిటర్స్ ఇది చూసాం కదా నాన్న. సో ఈ లోపల ఏంటంటే మనకు ఒకటి నార్మల్గా మల్టీమీటర్. మీకు ఐడియా ఉందా డిజిటల్ మల్టీమీటర్? మన ల్యాబ్లో చూస్తారు కదా నాన్న, మీకు ఐడియా ఉందా డిజిటల్ మల్టీమీటర్? ఇప్పుడు మీ స్క్రీన్గా కనిపిస్తుంది నాన్న మీకు మల్టీమీటర్? నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా, కనిపించట్లే? అవునా, సరే వన్న నేను మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కనిపిస్తే నాకు చెప్పండి. లాలూ ప్రసాద్ వచ్చాడా? లాలూ ప్రసాద్ రాలేదా నాన్న? నాకు మీ అటెండెన్స్ కావాలి నాన్న. క్లాస్ అయిన తర్వాత నాకు అటెండెన్స్ కావాలి, అంటే ఎవరు ప్రజెంట్ అని. ఎవరు ఇస్తారు అటెండెన్స్? ఇది క్లాస్ అయిపోయే వరకు ఎవరైనా నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఎవరు పంపిస్తారు దీంట్లో? నార్మల్గా శశివర్ధన్ నాకు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు ప్రజెంటీసో నాకు ఒక్కసారి వాట్సాప్కి పెట్టాలి, ఓకేనా? నేను క్లాస్ తీసుకుంటా. సో నేను ఇప్పుడు మీకు ఒక వీడియో షేర్ చేస్తానన్నా, చూడండి. అది కనిపిస్తే ఓకే. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తున్నా, మీకు అది కనిపిస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి. ఈరోజు మనము ఈ డిజిటల్ మల్టీమీటర్ని అన్బాక్స్ చేసి ఈ డిజిటల్ మల్టీమీటర్ని ఏ విధంగా యూజ్ చేయాలో, ఎటువంటి అప్లికేషన్ వినిపించిందనే మీకు వీడియో? ఓకే ఓకే నాన్న, 1 సెకండ్. ఇప్పుడు స్క్రీన్ మీకు కనిపిస్తుంది నాన్న? ఈరోజు ఈ వీడియోలో మీకు డిజిటల్ క్లాంప్ మీటర్ గురించి. ఇప్పుడు క్లాంప్ మీటర్ వీడియో ఆడియో రెండు వస్తున్నాయా? ఇప్పుడు ఫస్ట్ క్లాంప్ మీటర్ చూడండి నాన్న, తర్వాత డిజిటల్ మల్టీమీటర్. మీరు నీట్గా క్లియర్గా వినండి ఫస్ట్. ఒకవేళ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మధ్యలో. చెప్పబోతున్నాను. ఈ క్లాంప్ మీటర్ చాలా మందికి చెక్ చేయడం రాదు, ఎందుకంటే ఆ వోల్టేజ్లో పెట్టి కంటిన్యూటీ చెక్ చేస్తుంటారు, అంటే మిస్టేక్ చేస్తుంటారు. చిన్న మిస్టేక్లు చేయడం వల్ల ఈ క్లాంప్ మీటర్ అనేది పాడవుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఈ క్లాంప్ మీటర్ ఏ రకంగా చెక్ చేయాలి, ఏ రకంగా చెక్ చేయకూడదు, దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియో పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లాంప్ మీటర్లో మనం చెక్ చేయవలసిన ఏంటంటే డీసీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. చూసారా, డీసీవి అంటే డీసీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏసీ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏసీ కరెంట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్, ఈ సింబల్ ఏంటంటే ఓమ్స్ సింబల్, అంటే వైండింగ్ తలక రెసిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది బజర్ సౌండ్, అంటే మన కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి అనమాట. అయితే మీరు ఏదైతే చెక్ చేశారో ఆ రీడింగ్ని హోల్డ్లో ఉంచడం కోసం అని చెప్పేసి డేటా హోల్డ్ బటన్ కూడా ఉంది. ఇందులో డేటా హోల్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్గా నేను చెక్ చేసి చూపిస్తాను. క్లాంప్ మీటర్లో కామన్కి ఎప్పుడు కూడా మనం బ్లాక్ లీడ్నే వాడాలి. అలాగే వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్కి
రెడ్ కలర్ వాడుతున్నాం. ఇప్పుడు మనం కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు చూసారా, DC 200 బజర్ 200లో పెట్టాను. చూడండి బజర్ వస్తుంది సౌండ్, అంటే కంటిన్యూటీ ఓకే. ఇప్పుడు ఇది ఒక పవర్ కేబుల్ అనమాట. చూడండి ఇది ఒక పవర్ కేబుల్. ఈ పవర్ కేబుల్ ఎలా చెక్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇది ప్లగ్, ఇది ఎండ్ అనమాట. ఇది ఒక ప్రింటర్కి సంబంధించినటువంటి పవర్ కేబుల్ కావచ్చు, ఫ్యాన్ పవర్ కేబుల్ కావచ్చు. ఒకవేళ మెయిన్ పవర్ కార్డుకి వర్క్ చేయలేదు అనుకుంటే ఈ రకంగా చెక్ చేయొచ్చు. అంటే ఈ లైన్ పనిచేస్తుంది. పక్క దాంట్లో పెట్టాను, పని చేయలేదు అంటే వైర్ టు వైర్, అంటే 2 వైర్స్ ఉంటాయి కదా, ఈ షార్ట్ అవ్వలేదని అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ అంటే పని చేస్తుంది అనమాట. అలాగే ఈ పవర్ కార్డ్కి ఇక్కడ ఫ్యూజ్ క్యారియర్ కూడా ఉంటుంది. ఈ ఫ్యూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్యూజ్ పోయినా సరే మనకి కంటిన్యూటీ అనేది రాదు. ఇది మనం ఏదైనా ఒక వైర్ని మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగిస్తాం. అలాగే ఇప్పుడు మనం రెసిస్టెన్స్, అంటే వైండింగ్ తాలూకా రెసిస్టెన్స్ చెక్ చేయడానికి ఈ పాయింట్ని వాడుతున్నాం. చూడండి ఒకసారి 20 kilo పెట్టాం, ఇది వాడుతున్నాం. చూడండి ఇక్కడ మన దగ్గర ఒక పెడస్టల్ ఫ్యాన్ ఉంది. ఈ పెడస్టల్ ఫ్యాన్ని మనం ఆన్ పొజిషన్లో పెట్టి ఇప్పుడు నేను దీని తాలూకా రెసిస్టెన్స్ చెక్ చేస్తాను. చూసారా 0.16 అనమాట. అంటే దీని తాలూకా వైండింగ్ రెసిస్టెన్స్ అనేది 0.16 చూపిస్తుంది. చూడండి ఆఫ్ చేస్తున్నాను, మనకి లేదు. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఇది రెసిస్టెన్స్ చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. AC వోల్టేజ్ చూసారా, AC 750లో పెట్టాను పాయింట్ని. వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి ఎంత చూపించింది, చూడండి 235 volt చూపించింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కొద్దిగా హైట్ ప్లేస్లో చూస్తున్నారు, మీ బాస్ కావచ్చు లేకపోతే ఎవరికైనా సరే అక్కడ వోల్టేజ్ ఎంత ఉన్నదనేది మీరు చూపించాలి అంటే మా డేటాను హోల్డ్ చేయాలి కదా. హోల్డ్ చేయాలన్నప్పుడు ఈ సైడ్ నుండి బటన్ ప్రెస్ చేసాం. చూసారా, అది డేటా హోల్డ్ బటన్. చూడండి ఇప్పుడు డేటా హోల్డ్ అయిపోయింది. నేను ఆల్రెడీ లీడ్స్ రిమూవ్ చేసాను, అయినా డేటా హోల్డ్లో ఉంది. మీరు కిందకు వచ్చిన తర్వాత రికార్డులో నోట్ చేసుకోవచ్చు, ఎవరికైనా చూపించవచ్చు. ఈ డేటా హోల్డ్ బటన్ అనేది ఆ రకం ఉపయోగపడుతుంది. అంటే మనకు వోల్టేజ్ అయినా కంటిన్యూటీ అయినా యాంప్స్ అయినా సరే ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి డేటాని మీరు హోల్డ్ చేసి చూపించడానికి మాత్రమే ఈ డేటా హోల్డ్ బటన్ అనేది మనం వాడతాం. అలాగే తర్వాత పాయింట్ వచ్చేసి DC వోల్టేజ్. అంటే ఈ మీటర్లో వచ్చేసరికల్లా DC 1000 volts వరకు ఆప్షన్ ఉంది. అయితే మినిమం 1.5, 2.5 కానీ లేకపోతే 6 volt బ్యాటరీ కానీ అయితే ఇందులో మీకు రీడింగ్ చూపించదు. అందువల్ల నేను ఈ DC వోల్ట్ అనేది మీకు చూపించలేకపోతున్నాను. సేమ్ ఇదే పొజిషను ఇప్పుడు నేను ఎలాగ AC చెక్ చేశానో అదే DC వోల్ట్లో ఈ ఆప్షన్లో పెట్టి మీరు నెగిటివ్కి వచ్చేసరికల్లా బ్లాక్ వైర్, పాజిటివ్కి వచ్చేసరికల్లా ఈ రెడ్ వైర్ పెట్టి మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ డిస్ప్లేలో ఆ వోల్టేజ్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఒక మిస్టేక్ ఏం చేయకూడదని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మీరు ఈ కంటిన్యూటీలో కానీ ఓమ్స్లో కానీ పెట్టి చెక్ చేసేటప్పుడు వోల్టేజ్ చెక్ చేయకూడదు. ఇది మర్చిపోయి మీరు ఎప్పుడైనా సరే, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మీరు అందరూ. ఈ ఓమ్స్లో కానీ కంటిన్యూటీలో కానీ ఓమ్స్లో కానీ పెట్టి చెక్ చేసేటప్పుడు ఎటువంటి వోల్టేజ్ని చెక్ చేయకూడదు. చెక్ చేయడం వల్ల ఏటవుతుందంటే ఇది డిజిటల్ మీటర్ కాబట్టి లోపల ఉన్నటువంటి చిప్ బోర్డు పోయి ఈ డిజిటల్ మీటర్ పనిచేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. మరి కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు కంటిన్యూటీ ఆప్షన్ పెట్టాలి, వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు వోల్టేజ్ ఆప్షన్ పెట్టాలి. బై ఛాన్స్ వోల్టేజ్లో పెట్టి కంటిన్యూటీ చెక్ చేస్తే ఏం కాదు, కానీ కంటిన్యూటీలో పెట్టి వోల్టేజ్ చెక్ చేస్తే మాత్రం మీటర్ లోపల చిప్ పోతుంది. పోయినంటే మీటర్ పనిచేయడం మానేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాంప్స్ చెక్ చేస్తున్నాం. AC తలక ఈ మీటర్లో ఓన్లీ AC యాంప్స్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. AC యాంప్స్ చెక్ చేసేటప్పుడు మనకి ఈ లీడ్స్తో పని లేదు, ఇప్పుడు యాంప్స్ ఆప్షన్లో పెట్టాను.
ఏసీ 200 amps అనమాట. మనకి 200 అబోవ్ అయితే 1000 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ పెట్టాను రన్నింగ్లోని. ప్రజెంట్ ఫ్యాన్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఎంత కరెంట్ అనేది ఏ రకంగా చెక్ చేయాలి చూపిస్తున్నాను. చూసారా, ఇది 0.02 0.02 నుంచి చూడండి 0.1 amps తీసుకుంటాం. ఇప్పుడు నేను ఈ డేటాను హోల్డ్ చేస్తాను. ఓకే, అంటే మీరు మోటార్ అయినా ఏదైనా సరే మనం 3 phase చెక్ చేసేటప్పుడు, సింగిల్ ఫేజ్ చెక్ చేసేటప్పుడు అయినా సరే ఆ పవర్ వైర్కి మనం ఆ రకంగా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 phase చెక్ చేసేటప్పుడు ఇది 2 wires, ఇంకో వైర్ ఉంటుంది 3. చెక్ చేసేటప్పుడు ప్రతి వైర్కి కూడా మనం ఇలా ప్రతిదానికి పవర్ మోటార్ రన్ అయ్యేటప్పుడు ఈ రకంగా చూపించాలి. ఇంకో 3 వైర్ ఉంటే 3 వైర్ ఆ రకంగా చెక్ చేసి ఎవ్రీ ఫేజ్ తాలూకా డేటాని ఇలా హోల్డ్ చేసి మీకు చూపించవచ్చు. ఇది వచ్చేసి 0.01 amps తీసుకుందనమాట. ఈ రకంగా యాంప్స్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ వోల్టేజ్ మీరు చెక్ చేసినప్పుడు చూశారు, డీసీ వోల్టేజ్, అలాగే కంటిన్యూ బజర్ అంటే మనం వైర్ పనిచేస్తుందా లేదా అనేది మనం చూడటానికి, అలాగే మనకు వైండింగ్ తాలూకా రెసిస్టెన్స్ చెక్ చేయడానికి, అది మోటార్ చెక్ చేసుకోవచ్చు, ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా చిన్న చిన్న కంప్లైంట్లు చేయడానికి ఫీల్డ్లో తిరిగే ప్రతి టెక్నీషియన్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఒక మీటర్ పట్టుకొని మీరు ఒక అటెంప్లెట్ స్కూటర్ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళిపోతే చాలు, ఏదైనా ఒక మోటార్ పనిచేయలేదన్నా, లేకపోతే వోల్టేజ్ రాలేదన్నా, ఏదైనా సరే మీరు క్లియర్గా దీని మీద చెక్ చేసుకొని మీరు ఎటువంటి కంప్లైంట్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ మీటర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో చేస్తే తర్వాత మీకు నేను ఓకేనా. ఇది వచ్చేసి మనకి క్లాంప్ మీటర్, జస్ట్ స్మాల్ వీడియో ఫర్ క్లాంప్ మీటర్. నెక్స్ట్ వి గో ఫర్ మల్టీమీటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్. ఈ రోజు మనము ఈ డిజిటల్ మల్టీమీటర్ ని అన్బాక్స్ చేసి మీకు ఇది వీడియో ఆడియో వినిపిస్తుందన్నా మల్టీమీటర్? ఓకేనా. డిజిటల్ మల్టీమీటర్ ని ఏ విధంగా యూజ్ చేయాలో, ఎటువంటి అప్లికేషన్స్ కి ఎటువంటి ఫంక్షన్స్ ని ఇది పర్ఫామ్ చేయగలుగుతుందో మనము నేర్చుకుందాం. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ మల్టీమీటర్ మనకు DT830 సిరీస్ లో వచ్చింది. మామూలుగా ఈ డిజిటల్ మల్టీమీటర్ అనేది ఇక్కడ మామూలుగా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మనము మ్యాక్సిమం ఎంతవరకు ఎంత యాక్యురసీతో మనము కరెక్ట్ గా మెజర్మెంట్ చేయగలుగుతాము ఈ డిస్క్రిప్షన్ లో, ఈ స్పెసిఫికేషన్స్ లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు మామూలుగా చూసినట్లయితే దీనిని ఎక్కువగా మనము DC వోల్టేజ్ ని మెజర్మెంట్ చేయడానికి, అదే విధంగా AC వోల్టేజ్ ని, DC కరెంట్ ని, అదే విధంగా మన యొక్క బీటా వాల్యూస్ అంటే ట్రాన్సిస్టర్ యొక్క బీటా వాల్యూస్ ని, మామూలుగా మన యొక్క రెసిస్టర్ వాల్యూస్ ని, డయోడ్ వాల్యూస్ ని, అదే విధంగా కంటిన్యూటీ చెక్ చేయడానికి మనము ఈ డిజిటల్ మల్టీమీటర్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మామూలుగా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో ఆఫ్ అని ఉంది. జస్ట్ మనకు గుర్తుగా ఉండడానికి నేను జస్ట్ ఇలా టిక్ మార్క్ పెడుతున్నాను. ఈ రోజు మనము డిజిటల్ మల్టీమీటర్ లోని అన్ని పిన్స్ గురించి, అదే విధంగా వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆరో సింబల్ ఆఫ్ సైడ్ ఉంది. అందుకే మనకు ఈ డిజిటల్ మల్టీమీటర్ లో ఇప్పుడు ఆఫ్ అయి ఉంది. అందుకే ఇక్కడ LCD డిస్ప్లేలో కూడా మనకు ఎటువంటిది డిస్ప్లే చేయడం లేదు. ఇప్పుడు మనము ఈ పిన్స్ గురించి నేర్చుకుందాం. మీరు ఇక్కడ ఈ స్లాట్ చూసినట్లయితే ఈ స్లాట్ మనకి DC వోల్టేజ్ ని మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ DC వోల్టేజ్ ఎంత రేంజ్ లో మెజర్మెంట్ చేస్తాము అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 1000 వోల్ట్స్ వరకు మనము DC వోల్టేజ్ ని ఇక్కడ మెజర్ చేయవచ్చు. ఇక్కడ మీరు V చూసినట్లయితే ఇక్కడ క్యాపిటల్ V ఉంటుంది. అదే విధంగా ఇక్కడ డైరెక్ట్ లైన్ ఉంటుంది. ఈ డైరెక్ట్ లైన్ అర్థం ఏమిటంటే ఇక్కడ మనము DC వోల్టేజ్ ని మెజర్ చేయవచ్చు అని అర్థం. అదే విధంగా ఇప్పుడు మనము ఇటు సైడ్ చూసినట్లయితే ఈ స్లాట్ వచ్చేసి మనకు AC వోల్టేజ్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాపిటల్ V ఉంటుంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు వేరియింగ్ సింబల్, ఇది మార్పుకు గుర్తు అన్నమాట. ఇక్కడ మామూలుగా మనకు డైరెక్ట్ లైన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇటువంటి సింబల్ ఉంటుంది. ఇటువంటి సింబల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉందంటే అది మనకు AC వోల్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మామూలుగా ఇక్కడ AC వోల్టేజ్ ని మనము 200 వోల్ట్స్ నుంచి 750 వోల్ట్స్ వరకు మనం మెజర్ చేయవచ్చు.
కామన్ గా మన హౌస్ లో వచ్చేది 230 వోల్ట్స్. అందుకే దీనిని మనం హౌస్ లో కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మినిమం గా 200 వోల్ట్స్ నుంచి 750 వోల్ట్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనము ఈ స్లాట్ చూసినట్లయితే ఈ స్లాట్ మనకి DC కరెంట్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము DC కరెంట్ ని ఏ రేంజ్ లో మనం మెజర్ చేయగలుగుతాము అంటే 200 మైక్రో యాంపియర్స్ నుంచి 10 యాంపియర్స్ వరకు. ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ DC కరెంట్ ని మనం మెజర్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసినట్లయితే మామూలుగా మనకి ఇక్కడ వచ్చేసి పాజిటివ్, అదే విధంగా ఇక్కడ గ్రౌండ్. ఈ విధంగా ఈ 2 ప్రోబ్స్ మనం కనెక్ట్ చేసి ఉంటాము. ఒకవేళ మనము 10 యాంపియర్స్ రేటింగ్ ని అంటే 10 యాంపియర్స్ కరెంట్ ని మెజర్మెంట్ చేయాలి అంటే మనము తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ పెన్ను మనము పైన ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనకు ఈ 10 యాంపియర్స్ మాక్సిమము మెజర్ చేయగలుగుతాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10 యాంపియర్స్ అని రిటర్న్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి 10 యాంపియర్స్ అని రాశారు. కాబట్టి జస్ట్ మనం ఇక్కడ మాత్రమే 10 యాంపియర్స్ DC కరెంటు మెజర్మెంట్ చేయాలంటే ఇక్కడ పిన్ను ఉంచాలి. ఒకవేళ మనము 10 యాంపియర్స్ కంటే తక్కువ, అదే విధంగా మామూలుగా జనరల్ గా వోల్టేజ్ ని మెజర్ చేయాలి అంటే మనము ఇక్కడే పిన్ను, ఈ రెడ్ పిన్ అనేది ఇక్కడే ఉంచాలి. ఈ విధంగా మనము ఈ DC కరెంట్ ని మెజర్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దగ్గర ఏదైనా మాక్సిమం వాల్యూస్ దగ్గర మనకి రెడ్ సింబల్ 1000 వోల్ట్స్, 750 వోల్ట్స్, అదే విధంగా ఇక్కడ 10 యాంపియర్స్ ఉంటుంది. మనము ఈ 1000 వోల్ట్స్, ఈ 750 వోల్ట్స్ మెజర్ చేయాలన్నా కానీ మనము ఈ రెడ్ పిన్ ఇక్కడే పెడితే సరిపోతుంది. ఓన్లీ 10 యాంపియర్స్ DC కరెంట్ ని మనము మెజర్ చేయాలి అంటే మనము ఇక్కడ ఉంచాలి. ఈ పిన్ తీసుకువెళ్ళి ఇక్కడ ఉంచాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు HFE అంటే మామూలుగా మన NPN లేదా PNP ట్రాన్సిస్టర్ యొక్క బీటా వాల్యూస్ ని మనం మెజర్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యారోను ఈ HFE దగ్గర పెట్టి మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ NPN, అదే విధంగా ఇక్కడ PNP అని ఉంటుంది. మనము ఇక్కడ మన ఎమిటర్, బేసు, కలెక్టర్ ఈ విధంగా మనము మన యొక్క ట్రాన్సిస్టర్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అదే విధంగా ఒకవేళ మీరు యూజ్ చేసే ట్రాన్సిస్టర్ NPN అయితే ఇటు సైడ్ మనము ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఇది NPN ట్రాన్సిస్టరా, PNPN ట్రాన్సిస్టరా, లేకపోతే అసలు మీకు ఎమిటర్, బేస్, కలెక్టర్ ఏ పిన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకపోతే మీరు జస్ట్ ట్రై చేయవచ్చు. అంటే ఒకసారి మీ ట్రాన్సిస్టర్ యొక్క పిన్స్ ని మారుస్తూ ఉంటే ఎప్పుడైతే మనకు బీటా వాల్యూస్ ఏదో ఒక విధంగా మనకు జనరల్ గా బీటా వాల్యూస్ 200 నుంచి 250 వరకు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వచ్చిన వెంటనే మీరు కరెక్ట్ గా ట్రాన్సిస్టర్ యొక్క పిన్స్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశారని అర్థం. ఒకవేళ మీరు కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయకపోతే మనకు 0 వాల్యూస్ లేదా ఇన్ఫినిటీ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లాట్ చూస్తే ఈ స్లాట్ మనకు రూమ్ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. థర్మోస్కోప్ సహాయంతో మనము రూమ్ టెంపరేచర్ ని మెజర్ చేస్తాము. ఇక్కడ థర్మోస్కోప్ ఉంటేనే మనం మెజర్ చేయగలుగుతాము. ఈ పిన్ ని యూజ్ చేయాలి అంటే థర్మోస్కోప్ కావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న దగ్గర ఇక్కడ ఈ స్లాట్ వచ్చేసి బజర్, ఇక్కడ బజర్ ఉంటుంది. అదే విధంగా డయోడ్ ను కూడా మెజర్ చేయవచ్చు. ఈ బజర్ అని ఎందుకు అంటున్నారంటే ఇది కంటిన్యూటీ చెకింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అంటే ఒక వైర్ కి మధ్యలో మనకి కంటిన్యూటీ ఉందా లేదా. మీరు ఎవరైనా ఎలక్ట్రీషియన్ మాకు ఇంట్లో కరెంట్ రావడం లేదు, పని చేయడం లేదు అంటే ఎలక్ట్రీషియన్ వచ్చిన వెంటనే ఏం చేస్తాడు అంటే తను కంటిన్యూటీ చెక్ చేస్తాడు. అంటే అటు సైడ్ ఎండు వైర్, ఇటు సైడ్ ఎండు వైర్ ని మామూలుగా ఈ 2 ప్రోబ్స్ ఇస్తే అక్కడ మనకి సౌండ్ రావాలి. ఒకవేళ సౌండ్ వస్తే రెండింటి మధ్య కనెక్షన్ ఉందని, సౌండ్ రాకపోతే కనెక్షన్ లేదని. ఆ విధంగా మనం షార్ట్ సర్క్యూట్ ను కూడా ఈ బజర్ ద్వారా చెక్ చేయవచ్చు. ఇక్కడ మనము ఈ స్లాట్ చూసినట్లయితే ఇది రెసిస్టర్ స్లాట్. మనము రెసిస్టెన్స్ ని మెజర్మెంట్ చేయాలి అంటే ఈ స్లాట్ ని ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఓమ్ సింబల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం రెసిస్టెన్స్ ఎంత రేంజ్ వరకు మెజర్ చేయగలుగుతాము అంటే 200 ఓమ్స్ నుంచి 2000 కిలో ఓమ్స్ వరకు మనం మెజర్ చేయగలుగుతాము. ఈ విధంగా ఈ స్లాట్ అనేది మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం, మీరు ఏదైనా మెజర్ చేయాలి అంటే తప్పకుండా మెజర్ చేయడానికి కావలసిన వాల్యూస్ దగ్గరే మనము ఈ స్లాట్ లోనే అంటే రెసిస్టెన్స్ మనము మెజర్ చేయాలి అంటే మనము ఈ రెసిస్టెన్స్ స్లాట్ లోనే పెట్టి మెజర్ చేయాలి. అదే విధంగా వోల్టేజ్ ను మెజర్ చేయాలి అంటే వోల్టేజ్ స్లాట్ లోనే మెజర్ చేయాలి. ఇంకా మీరు సెకండ్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే మామూలుగా మీరు ఏదైనా వోల్టేజ్ మినిమం గా ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ని మీరు మెజర్ చేయాలి అంటే మీరు 9 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉండే రేంజ్ దగ్గరే మామూలుగా మీ మల్టీమీటర్ యొక్క యారో సింబల్ ని ఉంచాలి. ఒకవేళ నేను 9 వోల్ట్స్ గల బ్యాటరీని మెజర్ చేయాలి అంటే
నేను 20 వోల్ట్స్ దగ్గర మన మల్టీమీటర్ యొక్క యారోని ఉంచాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే అది ఆ 9 వోల్ట్స్ కెపాసిటీ గల బ్యాటరీ యొక్క వోల్టేజ్ కరెక్ట్ గా మెజర్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనము ఈ 9 వోల్ట్స్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ని మెజర్ చేద్దాము. ఈ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో. ఇది కొత్త బ్యాటరీ. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మామూలుగా దీనిని మనము పాజిటివ్ గా, ఇదే విధంగా నెగిటివ్ గా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఈ పాజిటివ్ కి రెడ్ ని ఇస్తున్నాను. అదే విధంగా ఈ గ్రౌండ్ కి జస్ట్ ఇక్కడ గ్రౌండ్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 9.86 వోల్ట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 20 వోల్ట్స్ మెజర్ చేయగల రేంజ్ లో మన డిజిటల్ మల్టీమీటర్ మార్కుని ఉంచాను. ఒకవేళ మీరు 200 మిల్లీ వోల్ట్స్ దగ్గర ఉంచితే చూడండి ఏమవుతుందో. ఇప్పుడు 200 మిల్లీ వోల్ట్స్ దగ్గర ఉంచాను. ఇప్పుడు మెజర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మెజర్ చూసినట్లయితే మనకి ఎటువంటి వాల్యూస్ రావడం లేదు. ఎందుకంటే మన బ్యాటరీ 9 వోల్ట్స్ బ్యాటరీ. దీని యొక్క రేంజ్ అనేది 9 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉండే మెజర్మెంట్ దగ్గరే మనం ఉంచాలి. కానీ మనము 200 మిల్లీ వోల్ట్స్ దగ్గర ఉండడం వల్ల అది మెజర్ చేయలేకపోతుంది. ఇప్పుడు మనము ఈ ప్రోబ్స్ ని రివర్స్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. రివర్స్ గా కనెక్ట్ చేస్తే జస్ట్ మనకు పొలారిటీస్ అంటే ప్లస్ సింబల్ బదులు మైనస్ సింబల్ వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మైనస్ వస్తుంది. మనం కరెక్ట్ గా ఇప్పుడు మనము మెజర్ చేయలేదని అర్థం. ఇప్పుడు మనము ఏసీ వోల్టేజ్ ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు హౌస్ హోల్డ్ లో మామూలుగా ఇంట్లో వచ్చే పవర్ సప్లై. ఇది కామన్ గా మనకి 230 వోల్ట్స్ వరకు మనకు ఇంట్లో వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మామూలుగా ఎప్పుడైనా ఏసీ వోల్టేజ్ హైగా ఉంటుంది కాబట్టి ఏసీ వోల్టేజ్ ని మెజర్ చేయాలంటే మీరు కరెక్ట్ గా ఈ స్లాట్ లోనే ఉంచాలి. ఒకవేళ మీరు డీసీ వోల్టేజ్ లో పెట్టి మెజర్ చేస్తే మన డిజిటల్ మల్టీమీటర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు 750 వోల్ట్స్ దగ్గర ఉంచుతున్నాను. ఎందుకంటే మనకు 230 వోల్ట్స్ ఏసీ కరెంట్ మన ఇంట్లో వస్తుంది కాబట్టి మనము 230 వోల్ట్స్ కంటే ఎక్కువగా మెజర్మెంట్ చేసే రేంజ్ దగ్గరే మనం ఉంచాలి. అందుకే నేను 750 వోల్ట్స్ దగ్గర ఉంచాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను మన యొక్క పిన్స్ ని జస్ట్ మన ప్లగ్ బోర్డ్ లో ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఏసీ పవర్ సప్లైని ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనము 240 వోల్ట్స్ వరకు ఏసీ వోల్టేజ్ ని మెజర్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా మన ఇంట్లోని ఏసీ వోల్టేజ్ ని మనం మెజర్ చేయవచ్చు. ఇప్పుడు మనము ఈ ప్రోబ్స్ ని రివర్స్ చేసి ఉంచినా కానీ మనకు ఎటువంటి సైన్ చేంజ్ ఇక్కడ కనిపించదు. ఎందుకంటే ఏసీ వోల్టేజ్ కి పాజిటివ్ మరియు నెగిటివ్ పోలారిటీస్ ఉండవు. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి సేమ్ 240 వోల్ట్స్ వరకు వస్తుంది. అంటే మనము ఇక్కడ చేంజ్ చేసినా గానీ మన పొలారిటీస్ లో ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పుడు మనము రివర్స్ చేసినా గానీ ఈ ప్రోబ్స్ ని మనకు ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పుడు మనము DC కరెంట్ ని ఎలా మెజర్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ DC కరెంట్ ని మనం మెజర్ చేయాలి అంటే మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము వోల్టేజ్ ని మెజర్ చేయాలి అంటే మనము ప్యారలల్ గా మన యొక్క డిజిటల్ మల్టీమీటర్ ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ మనము కరెంట్ ని మెజర్మెంట్ చేయాలి అంటే సిరీస్ గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన యొక్క మల్టీమీటర్ ని నేను సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాను. ఇది మన DC మోటారు. దీన్ని నేను జస్ట్ ఒక ఎండ్ వచ్చేసి ఈ బ్యాటరీ కనెక్ట్ చేశాను. అదే విధంగా ఈ సర్క్యూట్ ని మనం ఫుల్ఫిల్ చేయడానికి జస్ట్ మనం ఈ మల్టీమీటర్ తోటి కంటిన్యూటీని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ జస్ట్ నేను ఈ పాజిటివ్ సైడ్ జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు మామూలుగా మనకి 160 నుంచి 150 వరకు మనకి మిల్లీ ఆంపియర్స్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది ఈ DC మోటార్. ఈ విధంగా మనము DC కరెంట్ ని సిరీస్ లో డిజిటల్ మల్టీమీటర్ కనెక్ట్ చేసి మెజర్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు డయోడ్ సింబల్ అదేవిధంగా బజర్ సింబల్ ఉంది. దీన్ని మనం కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను జస్ట్ అక్కడ మన యొక్క మార్కర్ ని ఉంచాను. ఇప్పుడు కంటిన్యూటీ చెక్ చేద్దాం. కంటిన్యూటీ చెక్ చేస్తే ఇక్కడ బజర్ సౌండ్ మనకి సౌండ్ వినిపిస్తుంది. అంటే ఈ రెండు వైర్ల మధ్య మనకు కంటిన్యూటీ ఉందని అర్థం. అదే విధంగా ఇప్పుడు మనము బ్రెడ్ బోర్డ్ లో కనెక్షన్స్ చెక్ చేస్తే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ఉందా లేదా, లేకపోతే మామూలుగా ఒకదానికి ఏ పిన్ నుంచి ఏ పిన్ కనెక్షన్ ఉందో చెక్ చేయాలంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా మనము ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేకపోతే కనెక్షన్స్ కి మధ్యలో కనెక్షన్ అనేది ఏదైనా మనకు రిమూవ్ చేయబడిందా అని మనం చెక్ చేయవచ్చు. ఒకవేళ మనకి LED ఉంటే LED వచ్చేస్తుందో లేదో కూడా మనం చెక్ చేయవచ్చు. ఇప్పుడు మనము LEDని చెక్ చేద్దాం. ఇక్కడ మామూలుగా మనము ఇక్కడ జస్ట్ కొద్ది వరకు ఎక్కువగా పొడవు ఉన్నటువంటి దాన్ని పాజిటివ్ గా, తక్కువగా ఉన్నదాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే
మన ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది, అంటే మన ఎల్ఈడి అనేది వర్క్ చేస్తుందని అర్థం. ఈ విధంగా మామూలుగా మనకి ఎల్ఈడి కూడా చెక్ చేయవచ్చు. ఎల్ఈడి అనేది ఒక డయోడే కాబట్టి మనకు ఈ ఎల్ఈడి లోపల డయోడ్ ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మామూలుగా మనకు ఎల్ఈడి అనేది వర్క్ చేస్తుంది, అంటే ఇది డయోడ్ ని చెక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు రెసిస్టర్ వాల్యూస్ కూడా మామూలుగా మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే మామూలుగా మనము 200 ఓమ్స్ గల రెసిస్టెంట్ మెజర్ చేయాలి అంటే మనము 2000 దగ్గర ఈ మార్క్ ను ఉంచాలి. 200 దగ్గరే ఉంచితే మనకు యాక్యురేట్ గా మనకు వాల్యూస్ రావు, మనకు 0 కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను రెసిస్టెన్స్ వాల్యూస్ మెజర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2000 ఓమ్స్ రేంజ్ లో ఉంచాను. జస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన రెసిస్టెన్స్ వాల్యూ 328 ఓమ్స్. ఈ విధంగా మనం రెసిస్టెన్స్ ని మెజర్ చేయవచ్చు. ఒకవేళ మనం క్వాలిటీస్ మార్చినా కానీ ఏం పర్లేదు, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ కి మనకు పాజిటివ్ నెగిటివ్స్ ఉండవు. ఈ విధంగా మనం చెక్ చేయవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను ఈ 328 ఓమ్స్ గల రెసిస్టెన్స్ ని ఇక్కడ 200 రేంజ్ లో పెట్టి మనం మెజర్ చేస్తే మనకు కరెక్ట్ గా వాల్యూ చూపించదు. ఇప్పుడు మనము 200 దగ్గర ఉంచుతున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మీకు చూసినట్లయితే అక్కడ ఇన్ఫినిటీ చూపిస్తుంది, అంటే ఈ రేంజ్ లో ఇది 328 ఓమ్స్ ఉంది, కానీ మనం రేంజ్ వచ్చేసి 200 మాత్రమే పెట్టాము. కాబట్టి ఈ రెసిస్టెన్స్ వాల్యూ రేంజ్ కంటే తక్కువ కాబట్టి మనకు అవుట్పుట్ అనేది చూపించదు. ఇప్పుడు మనం మామూలుగా దగ్గరలో అంటే 2000 దగ్గర కాకుండా 20K దగ్గర పెడితే మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది కొద్ది మేరకు యాక్యురసీ తగ్గుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసి 330 ఓమ్స్ ఉందని చూపిస్తుంది, ఎందుకంటే మనము 20K రేంజ్ లో పెట్టాం కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అంటే మనకు 330 ఓమ్స్ ఉందని చూపిస్తుంది, కానీ ఇక్కడ 2000 దగ్గర పెడితే మనకు 328 అని యాక్యురసీగా చూపిస్తుంది. ఈ విధంగా మనము దాదాపు యావరేజ్ గా దగ్గరగా ఉండే రెసిస్టెన్స్ రేంజ్ లో మనం తీసుకున్నట్లయితే మనకు వాల్యూ అనేది కొద్ది వరకు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ 2000 దగ్గర ఉంచినట్లయితే జస్ట్ గమనించండి, మనకు 329 లేదా 328 ఓమ్స్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా యాక్యురసీగా మనము ఈ విధంగా ఉంచడం వల్ల మెజర్ చేయవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క డిజిటల్ మల్టీమీటర్ గురించి నేర్చుకున్నాము. మామూలుగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద తెలియజేయండి, నేను మళ్ళీ వీడియోలో మీకు అద్భుతంగా నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము ఈ అలెక్సా తోటి మన హోమ్ ఆటోమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అంటే జస్ట్ ఓకేనా. ఇది వచ్చేసి క్లాంప్ మీటర్ అండ్ డిజిటల్ మల్టీమీటర్. సో ఈ రెండు వచ్చేసి మామూలుగా మనకి ల్యాబ్లో యూజ్ అవుతుంది. సో దీనికంటే కొంచెం ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది మనకి. ఈ లోపల అసలు ఎనర్జీ మీటర్ని అది చూసేసి తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఎనర్జీ మీటర్ ప్రాక్టికల్ చేద్దాం. మనం ఒకసారి ఇది కూడా చూడండి. First, I am Dr. M. Lakshmi Devi, from Associate Professor from Trivandrum, which we are going to use. It is single phase energy meter, and it is working on the principle of induction effect. It is an integrating type instrument. So coming to the connections, let us see the connections. So this is auto transformer. Our voltmeter is connected across the auto transformer. Then one of the terminals of voltmeter is connected to the ammeter, common terminal. The other terminal of ammeter is connected to M of wattmeter. Then L of wattmeter is connected to L and C are short circuited. Then L is connected to. So we have 4 terminals for the energy meter. So this is the phase and neutral, and this is phase and neutral for the load. So this phase and neutral, these are connected to L of wattmeter and V of wattmeter, and the other 2 terminals, phase and neutral of energy meter, is connected to the loads. So the load which we are using is resistive load. So let us see the procedure first. So precautions what we have to take is, we have to keep the auto transformer in minimum voltage position. Then switch on the supply. Then apply rated voltage across the energy meter.
So you have to apply slowly. So do not apply suddenly. Then after this, let us apply the load. So this is the load which we are using here. To apply the load in steps. So I am using so the corresponding load current we can note in the we can take down from the ammeter value. And also similarly, the wattmeter also gives the reading. We have to note down all the 3 meter readings. Now for the energy meter. So depending upon the load applied, depending upon the energy consumption, the speed of revolutions will be there. So, so as you can see, the disk is rotating slowly for this, for the load which we have applied. So as you can see, there is a red pointer. There is a red mark on the aluminum disk which is rotating. So you have to take down 5 revolutions. What is the time taken by the aluminum disk to rotate for 5 revolutions with the help of this stopwatch? So after noting down the time taken by the disk to complete 5 revolutions, we have to note down the time, wattmeter reading, ammeter reading, and voltmeter reading. And then finally we have to calculate the error. Before switching off the supply, we have to remove the load. And then again keep the auto transfer load in the same initial position, that is 0 output position. Then switch on this. So with this experiment, we can calibrate single phase energy meter. Finally, in the calculations we have to do in order to find the error. So error is nothing but measured energy minus actual energy divided by actual energy into 100. Let us perform the another experiment, calibration of dynamometer by power factor meter. So for this we require power factor meter. So this is the power factor meter. And other components which we require are wattmeter, ammeter, voltmeter, and in order to vary the voltage we require single phase variac. Then in addition to that we require load. So this is the load which we have considered for this experiment. So let us see the connections first. So here coming to the connections, voltmeter is connected across the auto transformer. One terminal is connected to one terminal of auto transformer. The other terminal is connected to neutral of auto transformer. This is a single phase auto transformer. Then coming to ammeter connections. So here the ammeter which we have taken is 0 to 5 amperes range. So common terminal is connected to one terminal of voltmeter, and the other terminal is connected to the wattmeter M. So this is the one, the wattmeter M terminal. Then common of MCR short circuited. Then L of wattmeter is connected to GL of power factor meter, L terminal of power factor meter. Then U is connected to volt. This is connected to the voltmeter. Now let us see the connections of power factor meter. So as you can see, L is connected to L terminal, M is connected to one of the terminals of the load. Then these are the other connections. Common terminal is connected to the L, and then here voltage terminal is connected to the voltage terminal, V terminal of wattmeter. The other terminal of the load.
So load is connected across two terminals of power factor meter, that is, as you can see here, N and so this is the one N and this is the other B terminal. So this is all about the connections of power factor meter. Now let us see how to perform this experiment. So in order to ఓకేనా. సో మనకు వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇన్ ల్యాబ్ మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సెకండ్. సో స్పెషల్ ల్యాంప్ కనెక్షన్స్, కంట్రోల్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ద వైర్ ఎలక్ట్రికల్ ఫ్లూరసెంట్ ల్యాంప్ అండ్ మెర్క్యూరీ ల్యాంప్ ఆల్రెడీ మీకు సెండ్ చేశాను. వీలైతే నేను మళ్ళీ మీకు ఒక యూట్యూబ్ లింక్స్ పెడతా వీటికి, ఫ్లోరసెంట్ ల్యాంప్ అండ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అండ్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ అండ్ కెపాసిటర్ మెజర్మెంట్. ఇది ఒకసారి మీరు సార్ క్లాస్లో నేర్పించారు, ప్లస్ ఆల్రెడీ కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టాను. ఒకవేళ అవసరం ఉంటే ఆన్లైన్లో కూడా ఈ 2 వీడియోస్ పెడతా. నెక్స్ట్ వైరింగ్ పవర్ లోడ్స్ యూజింగ్ ఆఫ్ MCB. దీంట్లో వచ్చేసి ఒకటి ఎనర్జీ మీటర్, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ వోల్టేజ్ మెజర్మెంట్ అండ్ ఎర్తింగ్. ఇది కూడా వచ్చేసి నేను మీకు మెటీరియల్ పంపించాను. ఇది అవసరం ఉంటే నేను మనకి ఎగ్జామ్ అయ్యే లోపల ఇవన్నీ వీలైనంత వరకు మీకు వీడియోస్ పెట్టి చూపిస్తాను ఆన్లైన్లో. ఇక సేమ్ యాజ్ నేను మీకు మన వాట్సాప్కి కూడా లింకులు పెట్టాను. మీకు ఒకవేళ మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి 2-3 టైమ్స్ అగైన్ మల్టీమీటర్, క్లాంపోమీటర్ అండ్ ఎనర్జీ మీటర్. మీకు ఎనర్జీ మీటర్ చేసిన ప్లే వీడియో ఓన్లీ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ పవర్ ఫ్యాక్టర్ ఉంది కదా, అది అవసరం లేదు, ఓన్లీ ఎనర్జీ మీటర్ మాకు చూడండి. ఈరోజు వచ్చేసి నేను మీకు క్యాలిబ్రేషన్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ మీకు PDF పెడతాను, అది రికార్డులో రాయండి. సో నేను మీకు సీక్వెన్స్ కూడా ఒకసారి ఫోటో పెడుతున్న కంటెంట్స్. సో A4 సైజ్లో రికార్డ్ రాయండి. మొన్న ఎగ్జామ్ పెట్టాం కదా,